ట్రేడింగ్ చేసేటప్పుడు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ని సరిగ్గా ఎలా వాడాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ యొక్క బేసిక్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి స్క్రీన్ మీద కనపడుతున్న రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో, అంటే ఒక క్యాండిల్ యొక్క ఓపెన్ కంటే క్లోజ్ అనేది కింద ఉంది అని అనుకోండి. అలాంటప్పుడు ఆ టైం ఫ్రేమ్లో స్టాక్ పడింది అని చెప్పి మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఇలాంటి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు సెల్లర్స్ డామినేటింగ్ అని మనకు అర్థమవుతుంది. కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్ ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే అప్పటిదాకా సెల్లర్స్ డామినేట్ చేస్తున్న స్టాక్ని ఇప్పుడు బయ్యర్స్ డామినేట్ చేయబోతున్నారు అని చెప్పి మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ నుంచి ఒక కొత్త బయింగ్ మొమెంటం రాబోతుంది అని చెప్పి ఈ ప్యాటర్న్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అని అంటారు. అయితే బేసిక్గా మనం ఒక బుక్లో నుంచి నేర్చుకునేటప్పుడు ఇలా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ రియాలిటీలో మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా ఫామ్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ రియల్ మార్కెట్లో ఎలా ఫామ్ అవుతాయి అని కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ని చూసి మనం బై ట్రేడ్ తీసుకోవాలి అని అనుకుంటే అలాంటప్పుడు మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని కొన్ని డిస్కస్ చేసుకుందాం. అందులో రూల్ నెంబర్ 1లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ముందుగా మనకు ఒక రెడ్ కలర్ చిన్న క్యాండిల్ ఫామ్ అవ్వాలి. దాని తర్వాత గ్రీన్ కలర్లో ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అయితే ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు రెడ్ క్యాండిల్ని పూర్తిగా గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది డామినేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2లో మనకి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ మనకి పెద్దది ఫామ్ అవ్వాలి అని తెలుసు. కానీ ఎంత పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే అంత మోర్ వ్యాలిడ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3లో మనకి ఇలా ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఒకవేళ దీని యొక్క విక్ చాలా పెద్దగా ఉంది అని అనుకుంటే దీన్ని లెస్ రిలయబుల్ అంటే తక్కువ నమ్మచ్చు అని అనుకోవచ్చు. అదే ఒకవేళ ఇలా రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత ఇలా మనకి విక్ లేకుండా ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే దాన్ని మనం ఒక స్ట్రాంగ్ రిలయబుల్ క్యాండిల్ అని అనుకోవచ్చు. సో ఇలా ఫస్ట్ అండ్ సెకండ్ కేసెస్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు సెకండ్ కేస్ కనపడితేనే మనం ట్రేడ్ చేయాలి. ఫస్ట్ కేసులో క్లారిటీ లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. రూల్ నెంబర్ 4, ఎప్పుడైనా ఒక స్టాక్ మనకి అప్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఒకవేళ స్టాక్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ దగ్గరగా వచ్చి దాని సపోర్ట్ తీసుకుంటూ ఆ సపోర్ట్లో ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అంటే అది మనం మోస్ట్ రిలయబుల్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఇలాంటి ప్యాటర్న్స్ మనం ట్రేడ్ చేయడం ద్వారా చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. రూల్ నెంబర్ 5, ఒక స్టాక్ సైడ్ వైజ్లో కన్సాలిడేట్ అవుతున్నప్పుడు దానికి పైన ఒక రెసిస్టెన్స్ అండ్ కింద ఒక సపోర్ట్ ఏరియా మనకి ఫామ్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే యూజువల్గా ఆ స్టాక్ అనేది సపోర్ట్ ఏరియాని టచ్ అయినప్పుడు ఒకవేళ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఇలాంటి బేసిక్ రూల్స్తో మనం ట్రేడ్ చేసేటప్పుడు రియల్ టైంలో మనకు కొన్ని డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. అందుకనే కొన్ని రియల్ టైం ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఒకవేళ మనం నిఫ్టీలోనో బ్యాంక్ నిఫ్టీలోనో స్టాక్స్లోనో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ని ఎప్పుడు ఎలా వాడాలి అనేది చూద్దాం. దీనికోసం నేను 4 స్ట్రాటజీస్ డిస్కస్ చేయబోతున్నాను. అందులో స్ట్రాటజీ 1, ట్రేడింగ్ ట్రెండ్ కంటిన్యూయేషన్. ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఒక చార్ట్ ఆల్రెడీ ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది. బట్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మార్కెట్లో కొత్త సెల్లర్స్ ఎంటర్ అవ్వడం వల్ల అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ స్టాక్ ప్రైసెస్ పడిపోతూ ఉంది. దీన్నే మనం పుల్ బ్యాక్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఇలా సెల్లింగ్ ప్రెషర్ వల్ల పడిపోయిన స్టాక్ లోవర్ లెవెల్స్కి వచ్చిన తర్వాత ఒక డిమాండ్ జోన్ని హిట్ అవుతుంది. ఈ డిమాండ్ జోన్ దగ్గరికి ఎప్పుడైతే స్టాక్ ప్రైసెస్ వస్తాయో దాన్ని దాటి కిందకి వెళ్లకుండా కొంతకాలం సైడ్ వైజ్లో మనకి కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. దీని అర్థం మనకి ఇక్కడ సెల్లర్స్ వీక్ అవుతున్నారు అని తెలుస్తుంది. సో ఇలా సెల్లర్స్ వీక్ అయ్యి అంతకుముందు ఇది మనకి డిమాండ్ జోన్ అని తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరగచ్చు అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఒక బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అవ్వడానికి ఏదో ఒక ఎడిషనల్ కన్ఫర్మేషన్ మనకు కావాలి. సో అలాంటి ఎడిషనల్ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ప్రీవియస్గా ఫామ్ అయిన రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయింది అని అంటే అలాంటప్పుడు ఇక్కడ మనం ఒక స్ట్రాంగ్ బయింగ్ ట్రెండ్ అని అనుకోవచ్చు. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ అవుతూ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో మనలాంటి చాలా మంది కొత్త బయర్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి ట్రేడ్ని మనం ఇమీడియట్గా గ్రాప్ చేసుకోవడం కోసం ఈ లెవెల్స్లో మనం బై చేసుకోవచ్చు. సో వన్స్ మనం బై చేసిన తర్వాత యూజువల్గా ఈ స్టాక్ అంతకుముందు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు దాని యొక్క స్వింగ్ హై ఏదైతే ఉందో ఆ స్వింగ్ హైని టార్గెట్గా పెట్టుకుంటారనమాట. అయితే కొన్నిసార్లు ఈ స్వింగ్ హై దగ్గరికి వెళ్ళినప్పుడు
మళ్ళీ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు లేదా కొత్త సెల్లర్స్ ఎంటర్ అవ్వచ్చు. దీనివల్ల సైడ్ వేస్లో మనకి చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి క్యాండిల్స్ ఈ లెవెల్లో ఫామ్ అవుతున్నాయి అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ స్టాక్ రెసిస్టెన్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంది, మార్కెట్లో సెల్లర్స్ వస్తూ ఉన్నారు, కాబట్టి కుదిరితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అని మన మైండ్ సెట్ ఉండాలన్నమాట. కానీ ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్ని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చేసి స్ట్రాంగ్గా అంతకు ముందు ఉన్న స్వింగ్ హైని పైన కనుక క్లోజ్ అయింది అని అంటే అగైన్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కొత్త బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి బుల్లిష్ మొమెంటం మనకి నెక్స్ట్ బుల్ ట్రెండ్ని ట్రిగ్గర్ చేస్తూ ఈ లెవెల్లో మనకు ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇలా మనకి అప్ ట్రెండ్లో కనపడుతున్న స్టాక్స్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది కేవలం ఒకసారే కాదు, 2 సార్లు లేదా 3 సార్లు కూడా కంటిన్యూస్గా ట్రేడ్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ స్ట్రాటజీ 2లో ట్రేడింగ్ విత్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఒక స్టాక్ మనకి డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది. సో డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఈ స్టాక్ లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది. కింద మనం అబ్జర్వ్ చేస్తే ఒక సపోర్ట్ ఏరియా దగ్గర స్టాక్ ప్రైజెస్ అనేది పడడం ఆగిపోయాయి. అండ్ లోవర్ లెవెల్స్లో సపోర్ట్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఉండడం వల్ల సెల్లర్స్ అనేవాళ్ళు కొంచెం కొంచెంగా వీక్ అయిపోతూ ఉంటారు. అండ్ ఇలాంటి వీక్ సిచ్యువేషన్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. కానీ హయ్యర్ లెవెల్స్లో మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ ఉండడం వల్ల ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయ్యి స్టాక్ మళ్ళీ తిరిగి నార్మల్ జోన్కి వచ్చేసింది. బట్ స్టిల్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ రాకపోవడం వల్ల ఇంకొంచెం కాలం సైడ్ వేస్లో మూవ్ అవుతూ ఫైనల్గా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ అంతకు ముందున్న ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ని బ్రేక్ అవుతూ పైన క్లోజ్ అవడం వల్ల ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అనేది మనకి ఇక్కడ ట్రిగ్గర్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక బయింగ్ సిగ్నల్ జనరేట్ అయింది అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఆల్రెడీ మనం స్ట్రాటజీ 1 డిస్కస్ చేసుకున్నాం కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనం ట్రేడ్ చేసేటప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లేదా స్టాక్స్ కానీ బుల్లిష్ మొమెంటంలో పైకి వెళ్తున్నప్పుడు ట్రేడ్ చేస్తే ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దాన్ని మనం ఒకసారి యూస్ చేయొచ్చు, 2 సార్లు యూస్ చేయొచ్చు, 3 సార్లు యూస్ చేయొచ్చు. కానీ అదే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి అని అంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ని మనం ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి టార్గెట్స్ రీచ్ అవుతాయి, బట్ ఎక్కువ సార్లు స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి. అర్థమైంది కదా? నెక్స్ట్ స్ట్రాటజీ 3లో ట్రేడింగ్ కన్సాలిడేషన్ గురించి నేర్చుకుందాం. యూజువల్గా స్టాక్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు స్టాక్ అనేది సైడ్ వేస్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో చాలా టైట్ రేంజ్లో ఒక రెసిస్టెన్స్ జోన్ అండ్ అలాగే ఒక సపోర్ట్ జోన్ ఫామ్ అయ్యి ఎటు మూవ్ అవ్వాలో అర్థం కాక సైడ్ వేస్లో కన్సాలిడేట్ అవుతున్న స్టాక్స్కి యూజువల్గా ఎప్పుడైనా ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ పైన ఉన్న రెసిస్టెన్స్ జోన్ని కనుక క్రాస్ అయి పైకి వెళ్ళింది అని అంటే అలాంటప్పుడు ఒక బయింగ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. యూజువల్గా ఇలాంటి కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు బయ్యర్ సెల్లర్స్ ఈక్వల్గా ఉంటారు. కానీ సెల్లర్స్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ జోన్ పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారో ఈ స్టాప్ లాస్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఈజీగా దాటినప్పుడు సెల్లర్స్ యొక్క స్టాప్ లాసెస్ హిట్ అయిపోయి ఇమ్మీడియట్గా వాళ్ళు ఎగ్జిట్ అయిపోవడం స్టార్ట్ చేస్తారు. సో సెల్లర్స్ ఎగ్జిట్ అవ్వాలంటే ఖచ్చితంగా బై చేయాలి కదా. సో ఈ సెల్లర్స్ ఎగ్జిటింగ్ వల్ల కొత్త బయింగ్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ చూస్తూ కొత్త బయ్యర్స్ మళ్ళీ వస్తారు. సో ఇలా కొత్త బయ్యర్స్ చాలా మంది యాడ్ అవడం వల్ల అక్కడ నుంచి ఒక బుల్లిష్ మొమెంటం అనేది కంటిన్యూ అవుతుంది. అందుకనే ఇలాంటి కన్సాలిడేషన్ మనకి ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇలాంటి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు అది ఒక బై సిగ్నల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇలా ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ గురించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్ట్రాటజీస్ని మనం కవర్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోని జస్ట్ వినడమే కాకుండా మీరంటూ ప్రాక్టీస్ చేస్తేనే మీ ట్రేడింగ్ జర్నీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం, తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ సపోర్ట్ నాకు తెలియజేయడం కోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.